హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు కిచెన్లో మనకు చాలాసార్లు ఆయిల్ అయిపోతుంది. ఆయిల్ అయిపోయినప్పుడు మనం ఏం వంట చేయాలి ఏంటి అనేది మనకి ఆలోచిస్తాం కదండి. ఆయిల్ లేకుండా, చొక్క ఆయిల్ లేకుండా ఈరోజు నేను మీకు వంట అనేది చేసి చూపిస్తాను. ఇది కాంబినేషన్లో రెండు ఒక చట్నీ, ఒక పప్పు, ఆయిల్ అనేది లేకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. రోలు అవైలబుల్ లేదు, కానీ మిక్సీలో వేసి నేను రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలానే చేస్తాను. అది కూడా చుక్క నూనె లేకుండా. అది మీకు ఎలా అనేది నేను చూపిస్తున్నాను ఈరోజు. ఇది చాలా చాలా యూజ్. నేను కూడా ఒక్కొక్కసారి ఆయిల్ లేనప్పుడు ఏం చేయాలని కొట్టుమిట్టి ఆడుతుంటాం కదా. అనుకోకుండా ఒక్కొక్కసారి ఆయిల్ ప్యాకెట్ అయిపోయి ఉంది అనుకుని మనం కిచెన్లో చూసేసరికి ఆయిల్ ప్యాకెట్ ఉండదు. అలాగే డబ్బాలో కూడా, ఆయిల్ క్యాన్లో కూడా కొంచెం చుక్క కూడా ఆయిల్ ఉండదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రోజు ఏదోలా చేయాలి కదండి. అలా మంచిగా చేయాలి అనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. నేను ఆయిల్ ప్యాకెట్ ఉన్న ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఆయిల్ లేదన్నట్టుగా నేను ఇలా చేస్తాను. ఎందుకంటే ఒక రోజైనా మనం ఆయిల్ లేకుండా తినాలి అన్నట్టుగా. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇదిగో కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు, ఈ కందిపప్పు అంటే ముద్దపప్పు చేస్తాను. ముద్దపప్పు చేసి నేను టమాటా, కొత్తిమీర పచ్చడి చెప్పాను కదండి, చొక్క ఆయిల్ లేకుండా. ఓకే, ఎలా చేయాలో చూసేద్దామా. ఇది శుభ్రంగా ఒక 2 సార్లు ఈ పప్పు అనేది కడిగేసుకోవాలి. కడిగేసి పెట్టేసాను నేను. ఇలా కడిగిన దాంట్లో ఇలా 2 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని, పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ముద్దపప్పు. ఈ ముద్దపప్పుని ఏంటంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజుగా ఉండకూడదు. ఆ విధంగా చేసుకోవాలి. మనం ఈ పచ్చడి కాంబినేషన్కి ఇంట్లో పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగానే చాలు. ఈ పచ్చిమిర్చి ఉంటుంది కదా, అంతేనండి. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇది మనం 4-5 విజిల్స్ వేసేసుకుని పప్పు ఉడకబెట్టేసుకోవాలి. లైట్ కూడా పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేశాను. పచ్చడికి చూద్దాం. నిజంగా పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు చేసి చూసి తింటే మీకు తెలుస్తుందండి. అసలు నూనె, మనం ఆయిల్ ఎక్కువ, ఈ పచ్చళ్ళు అనేసరికి ఎక్కువ ఆయిల్ వాడతాం కదా. ఇలా రోటి పచ్చడిలాగా ఆయిల్ అనేది లేకుండా కూడా చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. దీంట్లో మనకి కొత్తిమీర, అలాగే కొత్తిమీర టమాటాలకు తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి తీసుకోవచ్చు. నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పెద్ద టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చి తొడుములు తీసేసి 2గా కట్ చేసుకుంటే పేలకుండా ఉంటాయండి. మనం ఆయిల్ వేసినా ఆయిల్ వేయకపోయినా పచ్చిమిర్చి అనేది వేయించుకున్నప్పుడు 2గా తుంచేసి వేసుకుంటే మనకి పేలవు. కొత్తగా నేర్చుకుని కొత్తగా వంటలు చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ అయితే ఆన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. టమాటాలు విడిగా వేయించుకోవాలి ఆయిల్ లేకుండా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో అదే తడిగా ఉంటాయి కదా, చక్కగా వాటర్ కంటెంట్తో ఉంటాయి కాబట్టి మనకు ఆయిల్ అవసరం లేకుండా ఉంటుంది. ఇటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత కొత్తిమీర పెద్ద వేయించక్కర్లేదు. ఇలా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర, అలా జీలకర్ర చిటపట్లు ఆడుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసిస్తాను.
పక్కన మనకి కుక్కర్ పప్పు కూడా ఇలా అయిపోయింది. నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం మిక్సీలో తీసేసుకుందాం. ఆ తర్వాత టమాటాలు వేయించుకుందాం. చూడండి, ఈ వేయించినప్పుడే ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 రెబ్బలు వేసుకోవాలి. ఇది నేను క్లిప్ మిస్ అయిందని చెప్తున్నాను మీకు. చూసారు కదా ఎలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం టమాటా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఒక విజిల్స్ అయిపోయినాయి, పప్పు విజిల్స్ కట్టేసాను. అలాగే దీంట్లో మనం వేయించేటప్పుడు వేయించాం కదా జీలకర్ర, అలాగే పచ్చి జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి టేస్ట్కి, పచ్చిది. టమాటాలు కట్ చేసి టమాటాలు కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టమాటాలు దీంట్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఈ మెత్తగా ఇలా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. మనకేంటంటే టమాటాలో అలాగో పులుపు ఉంటుంది, కానీ మనకి కొత్తిమీరకి ఈ పచ్చిమిర్చికి తగ్గట్టుగా ఈ టమాటాలకు కూడా కొంచెం ఇంకా పులుపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. దీనికి తగ్గ చింతపండు అలా దీంట్లో వేసేసుకుని, అలాగే ఉప్పు కూడా కొద్దిగా ఉప్పు, ఇది మగ్గటానికి. మనం తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సరిపెట్టుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, ఇది బాగా కలిపేసి కొంచెం బాగా మెత్తబడిన తర్వాత కొంచెం బాగా మెత్తబడి వరకు ఉంచుకోవాలి. అలాగే ఇలాగా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ ఉల్లిపాయ వేస్తున్నాను నేను. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. కానీ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఏ పచ్చడికైనా. మీరు ఇలాగే ఈ పద్ధతిలోనే మీరు బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయ తొక్కు పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు అండి, అస్సలు ఆయిల్ లేకుండా. అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు. అలా రోటి పచ్చడి టైప్లో ఏ పచ్చడి అయినా చుక్క ఆయిల్ లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఉల్లిపాయలాగా కట్ చేసి పెట్టి కడిగి పెట్టాను. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు దించే ముందు మనం మిక్సీ ఆఫ్ చేస్తాం అనగా ఈ ఉల్లిపాయ వేసి ఒక తిప్పేసి ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి అలా చేస్తాం కదా, అలా ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనకి పప్పు కూడా అయిపోయింది కదా, ఇంకా కొంచెం ప్రెజర్ ఉంది. పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత తీసుకుంటే ఆ పప్పు అనేది బాగా కుక్ అవుతుంది. పప్పు కానీ రైస్ కానీ ఏదైనా ఆ ప్రెజర్ పోయే వరకు ఉంచుకుంటే చక్కగా కుక్ అవుతుంది. ఇలా ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని మనం లాస్ట్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మగ్గిపోయినాయి కదా, అలా మెత్తగా. ఇంత మగ్గితే సరిపోతుంది మనకి. అంటే కొంచెం తడిగా ఉంటే పచ్చడి కొంచెం మనకి కలుపుకోవడానికి ఈజీగా చక్కగా టేస్ట్గా ఉంటుంది. మరి డ్రై అయిపోయినా అంత బాగుండదు. ఓకే, ఇలా
ఇది కొంచెం చల్లారనిద్దాం. మిక్సీలో వేసిన ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఇదంతా వేయించేసాం కదా, ఇది ఒకసారి మిక్సీ పడదాం. కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేద్దాం. చూడండి ఇలా కచ్చా పచ్చాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, అంటే మళ్ళీ టమాటా వేస్తాం కదా, వేసినప్పుడు మళ్ళీ అన్నీ కలిపి మనకి కరెక్ట్గా అవుతుంది. మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా అలా మిక్సీ పెట్టుకోవాలి. చేస్తారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ టమాటా చల్లారిన తర్వాత దీంట్లో వేద్దాం. చూడండి ఇది చల్లారిపోయింది, వేసేస్తున్నాను. మిక్సీ చేద్దాం. చూడండి ఇలా రోటి పచ్చడి కంటే అద్భుతంగా ఉంటుందండి. వట్టి పచ్చడితో తినేయచ్చు మనం, అన్నంలోకి పెరుగులోకి అసలు వట్టిగానే. ఇప్పుడు ఈ పప్పు కాంబినేషన్లో తింటే ఇంకా అదుర్సండి. చూడండి ఈ విధంగా నలిగింది కదా. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు అనేది వేసేసి ఒక్క తిప్పేసేసి చూడండి ఇది ఇలా ఉల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా ఉంటాయి. పచ్చడి ఈ విధంగా అసలు ఎంత టేస్ట్ అంటే అద్భుతమైన టేస్ట్ అండి, చెప్పలేను. ఇంకా ఈ పప్పులో కలుపుకుంటే ఇంకా అసలే అద్భుతం. ఆహా ఆహా సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది, అంత అలా ఉంది. కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసి మనం ఇదొక బౌల్లో తీసేసుకుందాం. రోటి పచ్చడి అంటే రోల్ లేకపోయినా మనం ఇలా మిక్సీ పట్టుకోవడంలో ఉంటుందండి. అది మెత్తగా పెట్టేసుకోకూడదు. అది చూడండి ఈ పప్పులో మనం ఈ పప్పుకు సరిపడా ఉప్పు, పప్పు అయితే ఉడికిపోయింది. అసలు ఈ పప్పు ఈ పచ్చడి కాంబినేషన్ అండి అద్భుతం అండి. ఇలా చేసుకున్నాం కదా ఈ పచ్చడి, దీన్ని కొద్దిగా తాలింపు అనేది మనం ఆయిల్ లేకుండా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. కొత్తిమీర పచ్చిమిర్చి వేయించినప్పుడే కరివేపాకు కూడా వేయించేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుంటే కరివేపాకు ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను మర్చిపోయాను కాబట్టి కొంచెం తాలింపులాగా ఆయిల్ లేకుండా చూడండి ఇలా వేసేసి, లేదనే ఫీలింగ్ లేకుండా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసేసి ఇది బాగా వేగిన తర్వాత దాంట్లో కలిపేయడం. మనం ఇది కూడా చేయక్కర్లేదండి, కరివేపాకు మనం తాలింపులో వేసేసుకుంటే. తాలింపు లేకుండా తింటున్నామనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే పచ్చడిలో మిరపకాయలు ఉంటాయి, అంతకు మంచి ఏముండదు. తాలింపు పెట్టామని ఫీలింగ్ ఉంటుంది అంతే. అక్కడ నూనె పెట్టి తాలింపు పెట్టింది ఇప్పుడు ఇది కూడా ఒకలానే ఉంటుందండి, అస్సలు టేస్ట్లో తేడా ఉండదు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు అయినా సరే ఈ విధంగా చుక్క ఆయిల్ లేకుండా మీరు చేసి చూడండి, మీ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి, చాలా ఆయిల్ లేనప్పుడు ఈ విధంగా చేయండి, ఎంత టేస్ట్ ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. చాలా మంది ఆయిల్ 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 అని ఎగబడిపోతూ ఉంటారు. ఆయిల్ లేకుండా కూడా మనం టేస్ట్గా చేసుకోవచ్చు. అసలు చికెన్ కూడా ఆయిల్ లేకుండా చేస్తారండి, తెలుసా మీకు? మీకు ఆ రెసిపీ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. చూడండి ఇలా చిటపటలు ఆడుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఇది మనం చూస్తారు కదా ఈ విధంగా. ఈ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఊరికి వీడియో గురించి చేసిందని మాత్రం అనుకోకండి, నేను తిని కూడా చూపిస్తాను మీకు. ఇది రైస్లో ఈ పప్పు ఈ పచ్చడి కూడా
ఎంత అద్భుతమైన టేస్ట్ ఉంటుందంటే అలా తింటూ నోట్లో నీళ్లు ఊరిపోతాయి అన్నమాట, అంత బాగుంటుంది. అలా కొద్దిగా రారుగా ఇది మళ్ళీ చల్లబడితే చిక్కబడిపోతుంది. ఇది మెత్తగా ముద్దపప్పు కంటే కొంచెం ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు రైస్తో మీకు తిని చూపిస్తాను. ఓకేనండి, చూడండి నేను రైస్ అనేది పెట్టుకుని మీకు తిని చూపిస్తాను అసలు టేస్ట్ ఎలా ఉంది అనేది. ఏం మాటలు ఉండవండి, అంత టేస్ట్గా ఉంటుంది. చేసిన పచ్చడి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అవునా కదా, చెప్పండి, నిజం చెప్పండి. చూడండి, మీరు ఇంకా ఆయిల్ తినేవాళ్ళు అయితే దీంట్లో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది, తెలుసు కదా. అలా నెయ్యి వేసుకోకుండా కూడా తిన్నా మహా అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి, ఇది కాలిపోతుందండి వేడివేడిగా. ఇలా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఇలా పచ్చడిలో మిరపకాయలు తినడం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా దీంట్లో మిస్ అవ్వం మనం. చూడండి, సూపర్ సూపర్ అండి, మాటలు లేవండి దీనికి. నిజంగా అంత టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సేమ్ ఇలాగే చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి. నేను మీకు ఇందాక చెప్పాను, బీరకాయ పచ్చడి, ఆనపకాయ పచ్చడి, అలాగే గోంగూర కొబ్బరికాయ పచ్చడి, చింతకాయ కొత్తిమీర, ఇలా ఆయిల్ లేకుండా చేసుకునే పచ్చళ్ళండి. ఇంకా మామిడికాయ కొబ్బరికాయ కూడా ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. మరి అసలు ఇది రోటి పచ్చడి, రోట్లో వేయలేదు అయినా సరే రోటి పచ్చడిని మించి ఉంది ఇది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కమెంట్ మాత్రం చేయండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నాతో పాటు మీరు కూడా తినండి మరి. ఎంత అన్నమైనా తినచ్చండి ఈ పచ్చడితో, ఈ పప్పుతో. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.